ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 1999. May it be filled with new adventures and good fortunes. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ పెద్దమ్మా. ఆవిడేదో ఎదురుగానే ఉన్నట్టు చెప్పారేంటి? నిమిషమైనా విందాం, ఆగండి. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉద్యోగస్తులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనందరం మరింత కష్టపడి ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా చెల్లెలు తిలోత్తమ ఆలోచనల్ని అందరూ పంచుకుందాం. తను ఎంతో ముందు చూపున్న వ్యక్తి. తిలోత్తమ పనితనం కావచ్చు, తనిచ్చే సలహాలు కావచ్చు, మన వ్యాపారం మరింత పుంజుకోవడానికి కారణమయ్యింది. పెద్దదిన దృష్టిలో అప్పుడే పడింది తిలోత్తమోదిన. ఇంకా చెప్పాలంటే నా చెల్లెలు తిలోత్తమ లేకపోతే నేను నా బిజినెస్లో రాణించేదానే కాదు. ఇంత డెవలప్ అయ్యానంటే తనే కారణం. తన రుణం జీవితంలో తీర్చుకోలేను. థ్యాంక్ యూ తిలోత్తమా. ఆల్వేస్ వెల్కమ్ అక్కా. ఏయ్, ఎందుకు ఆపేశావు? మరీ ఎక్కువ పొగుడుతున్నట్టు లేదు? మా అక్కకి కుళ్ళొచ్చేసింది. పాపం, నీకెందుకు అలా అనిపించింది? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అయినా మేనేజింగ్ డైరెక్టర్ అయినా మా అక్క విశల్ బాబు గారే కదండి. వాళ్ళని మెచ్చుకోకుండా తిలోత్తమత్తయ్యని పొగుడుతూ ఉంటే అసూయగా ఉందనుకుంటున్నాను. పర్వాలేదులే సుమనా, ఎవరి టాలెంట్ వాళ్ళది. నువ్వేమనుకుంటున్నావు విశాల్? అమ్మా మరీ ఇంతలా మెచ్చుకోదాం. జస్ట్ ఒక్క మాటతోనే అప్రిషియేట్ చేస్తుంది. ఈ క్యాసెట్లనేమో చాలా వరకు ఈ అమ్మనే మెచ్చుకున్నట్టుంది. ఎందుకుండదు బాబుగారు? మీ పెంపుడు తల్లి ఎలా చెప్పమంటే అలా చెప్పింది. ఆ మహాతల్లి ఎవరో కాని. చెప్పింది గాయత్రి వదిన కాదా? కాదని ఎలా చెప్పగలవు అమ్మా? మిమిక్రీ ఆర్టిస్ట్ చేత అమ్మగారి గొంతుని ఇమిటేట్ చేయించారు బాబాయ్. నువ్వెలా చెప్తావు ఇది మిమిక్రీ అని? గాయత్రి అమ్మగారు గత జన్మలో 1999వ సంవత్సరంలో ప్రాణాలతో లేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.